హలో అందరికీ! ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఎమోషనల్గా కామెడీగా ఫ్యామిలీ డ్రామా మిక్స్ అయిన ఒక అదిరిపోయే ఎపిసోడ్ చూసాం. ఒకవైపు బాలు మనోజ్ మధ్య తగాదాలు, మరొకవైపు శృతి రవి క్యూట్ కామెడీ కండిషన్ సీన్ మొత్తానికి ప్రేక్షకుల్ని ఎమోషన్తో పాటు నవ్వుల్లో ముంచేసింది. మరి ఈరోజు ఏం జరిగిందనేది వివరంగా చూద్దాం. అవున్రా, మీ షాప్కి ఏం పేరు పెడుతున్నారా అని బాలు మనోజ్ని అడుగుతాడు. మా ఇష్టం నీకెందుకు? మనోజ్, మీ ఇష్టం ఉంటే కుదరదమ్మా, నేను చెప్పిన పేరే పెట్టాలి అంటాడు బాలు. ఏంటి నాన్సెన్స్? మా షాప్కి నువ్వు పేరు పెట్టడమేంటి? అది మేం పెట్టి తీరడమేంటి అని అంటాడు మనోజ్. పెట్టి తీరాలమ్మా, లేకపోతే ఇంట్లోంచి గెంటి పారేసి మళ్ళీ పార్కులో పడుకునేలా చేస్తా అంటాడు బాలు. అరే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని మనోజ్ బాలుపైకి గట్టిగా అరవబోతూ ఉంటే, నువ్వు ఆగు మనోజ్, ఏం పేరు పెట్టాలి బాలు అని అడుగుతుంది రోహిణి. మా అమ్మ పేరు ప్రభావతి అని పెట్టాలి అంటాడు బాలు. రేయ్, మా షాప్కి నువ్వు పేరు పెట్టడమేంటి? మీ షాప్కి నా పేరు పెట్టమని చెప్పడం లేదు కదా అని అంటాడు బాలు. మా షాప్కి ఏం పేరు పెట్టుకోవాలో మాకు బాగా తెలుసు, నువ్వెందుకు ఇందులో జోప్యం చేసుకుంటున్నావు అని అడుగుతుంది రోహిణి. నాకు తెలుసు, పర్వాలేదు పార్ట్నరమ్మా, వీడికే తెలియదు చెప్తున్నాను, వీడికి తెలియదు అందుకే వీడితో చెప్తున్నాను. ఏరా లక్షలు మింగేసినోడా, గుడి ముందు అడుక్కునేవాడా, పార్కులు పల్లీలు కునుక్కుని తినేవాడా, షాప్కి అమ్మ పేరు వద్దంటావా అని అంటాడు బాలు. అరే, నీకసలు అమ్మంటేనే పడదు కదరా అంటాడు మనోజ్. తప్పు తప్పు, అమ్మకి నేనంటే పడదు, అమ్మంటే నాకు పడుతుంది అంటాడు బాలు. నీ సలహా అవసరం లేదు, ఏం పేరు పెట్టుకోవాలో మేం చూసుకుంటాం అంటుంది రోహిణి. అవును, మేమే డిసైడ్ చేసుకుంటాం అంటాడు మనోజ్. కాని మీ షాప్కి నేను చెప్పిన పేరే పెట్టాలి అంటాడు బాలు. ఇదేం దౌర్జన్యం, డబ్బులు మా నాన్నగారు ఇచ్చారు అంటుంది రోహిణి. ఆయన పేరే పెట్టుకుంటాం, అది మా ఇష్టం అంటాడు మనోజ్. ఆయన జైల్లో పడ్డాడు, ఆయన పేరే ఆయనకు వచ్చి రాలేదు, మీకేం కలిసొస్తుంది అంటాడు బాలు. రేయ్, అమ్మ పేరు వచ్చి రాలేదు అని నువ్వే అన్నావు కదరా, మర్చిపోయావా అంటాడు మనోజ్. నేనన్నానురా, కాని నువ్వు అనడం తప్పు. మేమిద్దరం పిల్లి ఎలుకల్లా మాట్లాడుకుంటాం కాబట్టి నేను ఎన్నన్నా ఆవిడ నన్నెన్నన్నా నడిచిపోతాయి, కాని అమ్మ పేరు కలిసి రాలేదు అని నువ్వు అన్నావు అని తెలిస్తే తట్టుకోలేదురా అంటాడు బాలు. డబ్బులు మీ మామగారిచ్చి ఉండొచ్చు, కాని వీడులా ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ మా ఇంట్లో ఉంటున్నాడు అంటే దానికి కారణం మా అమ్మే. మా అమ్మని నిద్రలేపి ఎవరిష్టమని అడిగితే వీడి పేరే చెబుతుంది, కాని అమ్మ పేరు లక్కీ కాదంటున్నాడు. నేను అమ్మ పేరు లక్కీ కాదన్నానని నీకెలా తెలుసు, ఏంటి ప్రూఫ్ అని అడుగుతాడు మనోజ్. నీకు సాక్ష్యం కావాలి అంతే కదా. తన మొబైల్ తీసి పార్లర్కి అమ్మ పేరు పెట్టుకుంటే ఏం కలిసొచ్చింది, నీకు అమ్మ పేరు లక్కీ అయితే 2 షాపులు అలా ఎందుకవుతాయి అని మనోజ్ రోహిణితో అన్న మాటలు ఆ ఫోన్ ద్వారా మనోజ్ రోహిణీలకు వినిపిస్తాడు. ఇది నువ్వు అమ్మ మీద చూపించే ప్రేమ గౌరవం, ఈ మాటలే అమ్మ వింటే నీ బతుకు ఏమవుతుందో ఆలోచించావా అని బాలు మనోజ్ని అడుగుతాడు. నీకసలు మేనర్స్ ఉందా? భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు రికార్డ్ చేస్తావా అని అడుగుతుంది రోహిణి. భార్యాభర్తలు అచ్చుకుబుచ్చుకు మాట్లాడుకుంటే నేనెందుకు రికార్డ్ చేస్తాను? అచ్చు రాదన్నాడు కాబట్టే రికార్డ్ చేశాను. వీడు ఎన్ని మోసాలు చేసినా ఎన్ని తప్పులు చేసినా స్తంభంలా నిలబడి కాపాడుతుంది మా అమ్మ. ఆ మాత్రం ఇంగిత జ్ఞానముందా వీడికి? పార్లర్కి అమ్మ పేరు పోయిందంటే దానికి కారణం ఈ పార్లర్, అమ్మ పూల కొట్టుపోయిందంటే దానికి కారణం కార్పొరేషన్ వాళ్ళు. కాని కోరుకుంటుందిరా, నువ్వు పైకి వచ్చి ఉదిరిస్తావని అనుకుంటుంది అని మనోజ్కి క్లాస్ పీకుతాడు బాలు. అదంతా మేం చూసుకుంటాం, నువ్వు పో అంటాడు మనోజ్. నువ్వెందుకు చూసుకోవడం, ఈ రికార్డింగ్ చూపిస్తే అమ్మే చూసుకుంటుంది అంటూ బాలు ఫోన్ని బయటకు తీసి మనోజ్ని రోహిణిని బెదిరిస్తూ ఉంటారు. అరే ఆగ్రా అని మనోజ్ బాలుని బ్రతిమిలాడతారు. ఒరే, అమ్మ ప్రేమ మొత్తం నీకే దక్కిందిరా, అందుకే నీకు ఆ విలువ అర్థం కావడం లేదు. అది దక్కని నాకు తెలుస్తుంది దాని విలువేంటో. అమ్మ నీ మీద చూపించిన ప్రేమలో 5% నా మీద చూపించినా నేను అమ్మ కోసం నా ప్రాణాలైనా ఇచ్చేవాణ్ణి. చూడండి, మీకు వేరే ఛాన్స్ లేదు, మీ షాప్కి అమ్మ పేరు పెడుతున్నారు అంతే, అమ్మ పేరు పెట్టేదాకే రికార్డింగ్ నా దగ్గర భద్రంగా ఉంటుంది అని బాలు అక్కడ్నుంచి ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడు. అంత మీన చాటుగా చూస్తుంది. బాలుకి తల్లి మీద ఉన్న ప్రేమను అర్థం చేసుకుంటుంది. ఈ ఘటన బాలుకు అమ్మ మీద ఉన్న ప్రేమను చాలా బాగా తెలియజేస్తుంది. ఇక బాలు గదిలోకి రాగానే, ఎందుకండి మీ అమ్మగారంటే మీకంత ప్రేమ అంటూ ఆరా తీస్తుంది. అమ్మే కదా మీనా, ఏదో ఒకరోజు మా అమ్మకు నేను తన కొడుకని గుర్తురాకపోతానా అని ఆశ మీనా అంటూ బాలు ఎమోషనల్గా మాట్లాడటం ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తుంది. అయితే నేటి కథనంలో కడుపు చెక్కలైపోయే సీన్ ఒకటి కీలకంగా మారింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. మన తుంటరి శృతి రవి షర్ట్ లుంగి కట్టుకుని తీన్మార్ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటుంది. ఇక మన ఆడపిల్ల రవి గదిలోకి వెళ్ళి శృతిని అలా చూసి, ఏంటి అది డ్రెస్ నాది, నీకు బాలేదు, మార్చుకో అని సర్ది చెప్తాడు. కాని రౌడీ బేబీ శృతి మాత్రం వినదు. నాకు నీమీద ప్రేమ ఉంది కాబట్టి నేను నీ బట్టలు వేసుకున్నాను, మరి నీకు నా మీద ప్రేమ ఉందని నమ్మకమేంటి? అందుకే నా నైటీ వేసుకుంటే ప్రేమ ఉన్నట్లు అంటుంది కండిషన్. తీరా తప్పక శృతి నైటీని రవి వేసుకుని వచ్చాక శృతి కూల్గా
చాలా బాగుంది. నువ్వు ఈ నైటీలో చాలా బాగున్నావు. నేనంటే నీకు చాలా ప్రేమ అని అర్థమవుతుంది. కాని అది నిజమే నటనా అని తెలియాలంటే నువ్వు వెళ్ళి టీ పెట్టుకుని తీసుకునిరా ఇదే గెటప్లో అంటుంది. నా వల్ల కాదు అంటాడు రవి. అంటే నువ్వు నన్ను ప్రేమించడం లేదా, నటిస్తున్నావా అంటూ అడ్డంగా మాట్లాడి ఇరికిస్తుంది. దాంతో రవి చచ్చినట్లు నైటీతో చీకట్లో వంటగదిలోకి వెళ్ళి లైట్ వేసుకోకుండానే టీ పెడుతుంటాడు. ప్రభావతి అనుకోకుండా వంటగదిలోకి వెళ్ళి ఆ నైటీ రవిని చూసి ఆడ్దొంగ, నైటీ దొంగ, అమ్మో అమ్మో అంటూ అరుస్తుంది. వెంటనే రవి కిందకు గోడ పక్కకు దూరిపోతాడు. ఇక అసలు కామెడీ స్టార్ట్ అయిపోతుంది. ఇంతలో రవి వెనక్కి వెళ్ళి చిన్న లైట్ కూడా లేకుండా బంద్ చేస్తాడు కిచెన్లో. దాంతో బాలు నేను వెళ్తాను అంటాడు. అయితే ప్రభావతి రేయ్ దాని దగ్గర ఏం కత్తి ఉందో ఏమో, చీకట్లో ఏం చేస్తుందో ఏమో అంటుంది బాలుని ఆపుతూ. దాంతో బాలు నవ్వుతూ మా అమ్మ భయంతో నిజంగానే అమ్మైపోయింది, అంటే నా మీద ప్రేమ చూపిస్తుందన్న ఉద్దేశంతో అమ్మ కోసమైనా వెళ్తాను అంటాడు. వెంటనే సత్యం ఆగరా అని పక్కకు వెళ్ళి కర్ర తెచ్చి ఇస్తాడు బాలుకి. ముందు లైట్ ఆన్ చేయండి అనడంతో బాలు ఆ కర్ర సాయంతో లైట్ ఆన్ చేసి దగ్గరగా రవి దగ్గరకు వెళ్ళి ఓయ్ ఎవరు నువ్వు అంటాడు. ఇంతలో మనోజ్ రవిని వెనకనుంచి చూసి కత్తిలా ఉంది, ఇంత మంచి ఫిగర్ పెట్టుకుని దొంగతనం చేస్తుందేంటి అంటాడు. రోహిణి కోపంగా నువ్వాపు అని తిడుతుంది. వెంటనే బాలు చిన్న స్వరంతో నైటీ వేసుకుని దొంగతనానికి వచ్చావేంటి అంటాడు. చీరలో వస్తే కొంగు పట్టుకుంటే దొరికిపోతుందనేమోరా అంటాడు మనోజ్. రవి మాత్రం తలదాచుకుని నిలబడటంతో బాలు లుటుక్కున వెనకనుంచి గట్టిగా పట్టేసుకుంటాడు. అది చూసిన మీనా అయిష్టంగా ఏమైంది, మీరు మీ లవర్ని పట్టుకోలేదు, వదిలేయండి అంటుంది. వెంటనే వదిలేస్తాడు బాలు. ఇప్పుడు దొంగను ఇటు తిప్పండి అంటుంది మీనా. దాంతో బాలు జాగ్రత్తగా రవిని అందరివైపు తిప్పుతాడు. అప్పుడే ఆ దొంగ కాదు రవి అని గుర్తించి చూసి బిత్తరపోతారు. బాలు ఒక్కటి పీకి రవిని వంటగదిలోంచి బయటకు తీసుకెళ్ళి ఏంట్రా ఇది, కాంచనా సినిమాలోలా దెయ్యం కాని పట్టిందా అంటూ నిలదీస్తాడు. అంతా బిక్కముఖాలతో అడుగుతూనే ఉంటారు ఏమైంది అంటూ. సరిగ్గా అప్పుడే మన శృతిపాప లుంగీ షర్టుతో ఏమైంది అని ఎంట్రీ ఇస్తుంది. శృతి గెటప్ చూసి ఇంకా షాక్ అవుతారు ఇంట్లో వాళ్ళు. ఇక శృతి తమ కండిషన్ గురించి ఛాలెంజ్ గురించి చెప్తుంది. సత్యం ప్రభావతి నెత్తి కొట్టుకుంటారు. ఇలా చేయకూడదమ్మా అని శృతికి సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు. ఇక మన బాలు రే నలభీమా, ఇలా కాని బయటికి వెళ్ళుంటే నీ జీవితం గుగ్గిపాలయ్యేది కదరా, నైటిపూట నైటి వేసుకున్నవాడా అంటాడు. ఇక రవి అమ్మో బాలు అన్నయ్య నాకు కొత్త బిరుదు తగిలించేశాడు అనుకుంటాడు బాధగా. ఇక ప్రభావతి సత్యం ఇలాంటివి గదివరకే పరిమితం చేసుకోండి అని తిట్టి వెళ్ళిపోగానే మనోజ్ రవిని అదోలా చూసి రే నలభీమా, వేసుకున్నావు కాని కత్తిలా ఉన్నావురా అంటాడు. దాంతో రవి అమ్మాయిలా మెలికలు తిరుగుతూ చీ పాడుమాటలు నోరుముయ్యి అంటాడు మనోజ్ని. దాంతో అంతా పక్కున నవ్వేస్తారు. వెంటనే శృతి హాయ్ అయితే మీ అందరికీ కోపం పోయింది కదా, రండి ఫోటో దిగుదాం అని సెల్ఫీ తీస్తుంది అందరితో పాటు. ఇక రవిరి బాలు మనోజ్ ఇద్దరూ పట్టుకుని కితకితలు పెడుతూ ఏడిపించడం, తోటికోడళ్ళు ముగ్గురు నవ్వడంతో హ్యాపీగా సాగిపోయింది ఆ సీన్. ఇలా రవి శృతి ఫన్నీ సీన్, బాలు మనోజ్ ఎమోషనల్ క్లాష్ అన్నీ కలగలిసి ఈ ఎపిసోడ్ని హైలైట్గా మార్చేశాయి. ఇక మరుసటి ఎపిసోడ్లో ఇంకా ఎలాంటి మలుపులు రానున్నాయో చూడాలి. మరి మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం.